హలో ఫ్రెండ్స్, రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. ఇక ధాత్రి కోపంతో కార్ హ్యాండ్ బ్రేక్ ఎలా బ్రేక్ అయింది అని అడిగేసరికి నిషిక వైజయంతికి ఒక్కసారిగా షాక్ అవుతారు. ఉన్నట్టుండి కార్ హ్యాండ్ బ్రేక్ ఎలా ఫెయిల్ అయిందని అడుగుతున్నాను నిషి. అదే నన్ను ఎందుకు అడుగుతున్నావు? అదే విధంగా నన్ను అనుమానంగా ఎందుకు చూస్తున్నావు? ఎందుకంటే కార్ పార్కింగ్ చేసింది నువ్వు కాబట్టి, చుట్టుప్రక్కల ఎవ్వరూ లేరు కాబట్టి. ఇక వైజయంతి కోపంతో, అమ్మి జగదాత్రి, మాటలు మర్యాదగా రానివ్వు. ఎంత కౌశికి అంటుంటే మాత్రం అలా మాట్లాడతావా? నాన్న అయితే మాత్రం కొట్టి చెప్పుండేదాన్ని అత్తయ్య. కానీ నా ముందుంది నా చెల్లెలు కాబట్టి, నాకున్నది అనుమానం కాబట్టి, అందుకే మర్యాదగా మాట్లాడుతున్నాను. ఇక వైజయంతి వెంటనే, అయినా అన్నిటి కారణం అగో ఆ సురేష్ వాళ్ళ అమ్మ మాత్రమే. ఆ మహాతల్లి కీర్తిని కిడ్నాప్ చేయకుంటే కౌశికి ఇలా వచ్చేదే కాదు. అసలు ఇక్కడికి వచ్చిండేళ్ళమే కాదు. లేదత్తయ్య, నాకెందుకు ఎవరో కావాలని చేసినట్టు అనిపిస్తుంది. నాకెందుకు అనుమానంగా ఉంది. వెంటనే నిషిక కోపంతో, ఏమనుకుంటున్నావే? నా వదినని నేను కావాలనే హ్యాండ్ బ్రేక్ తీసి కడుపు పోగొట్టాలని అనుకుంటున్నానా? అయినా నేను మనుషుల ప్రాణాలు తీయడానికి మీ అమ్మ లెక్క కాదు. ఎంతైనా నువ్వు హంతకురాలి కూతురు కదా, ఎవరినైనా అవమానించడం నీకు బాగా తెలుసు కదా. ఇక కేదార్ కోపంతో, నిషి, నిజం తెలియకుండా ఎవరిని అవమానించొద్దని నీకు ఎన్నోసార్లు చెప్పాను. జగదాత్రి వాళ్ళమ్మ నేరం చేయడం నువ్వు చూసావా? పోనీ నేరం నేపిన వాళ్ళని నువ్వు చూసావా? అదే నేను అడుగుతున్నాను. నేను హ్యాండ్ బ్రేక్ తీసేయడం మీరు చూసారా? అలా అడిగేసరికి నిషిక, జగదాత్రి వెంటనే మౌనంగా ఉండిపోతుంది. చెప్పండి, ఏమి? నేను హ్యాండ్ బ్రేక్ తీసేయడం నువ్వు చూసావానే? మరి లేదు కదా, ఎందుకు ఇంతలా మాట్లాడుతున్నావు? మరెందుకే నా మీద ఇంతలు నిందలు వేస్తున్నావు? ఇక జగదాత్రి కోపంతో, వదినకి బిడ్డకి ఏం కాకూడదని కోరుకో నిషిక. ఏమైనా అయితే మాత్రం ఎవరిని వదిలిపెట్టను. ఇక డాక్టర్ రాగానే వెంటనే వైజయంతి లేచి, డాక్టర్ గారు, మా కౌశికి బాగానే ఉంది కదా? కడుపులో బిడ్డ మంచిగానే ఉంది కదా? ఐఎమ్ సారీ, తల్లిని కాపాడం కానీ బిడ్డను కాపాడలేకపోయాం. ఇది విని ఒక్కసారిగా సుధాకర్ కుప్పకూలిపోతాడు. ఇక జగదాత్రి కూడా చాలా భయంగా ఏడుస్తూ ఉండిపోతుంది. ఇటు ఏమో నిషిక, వైజయంతి చాలా సంతోషపడిపోతారు. ఇక జగదాత్రి లోపలికి వెళ్ళగానే వైజయంతి సంతోషంతో, అమ్మయ్య, పీడ వదిలిపోయింది. ఇక వైజయంతి ఏమో డౌట్ రావద్దని, అమ్మే ఇలా జరిగిపోయింది ఏందమ్మే? ఇటు సుధాకర్ ఏడుస్తూ, సారీ కౌశికి, నా వల్లే ఇలా జరిగింది. ఇక వైజయంతి వెంటనే, ఈ ఏమైంది? మనల్ని చూస్తుంది. కొంప తీసి నువ్వు హ్యాండ్ బ్రేక్ తీసింది చూసిందా ఏంటి? ఏం లేదత్తయ్య, చూసినా చెప్పలేదు. చెప్పినా ఎవ్వరూ నమ్మలేరు. మనం వదిన దగ్గర యాక్టింగ్ చేస్తే సరిపోతుంది. ఇక వైజయంతి ఏడుస్తూ, పండంటి మగబిడ్డకు జన్మనిస్తావు, ఇంటికి ఆస్తికి వారసుడిగా వస్తాడు అనుకున్నాను. కానీ ఇలా జరుగుతుందని అనుకోలేదు కౌశికి. ఈ చేదు నిజాన్ని మేమిద్దరం జీర్ణించుకోలేకపోతున్నాం కౌశికి. అసలు నువ్వు ఎట్లా తట్టుకుంటున్నావో మాకు అర్థం కావట్లేదు. ఇక జగదాత్రి వెంటనే, బాధపడకండత్తయ్య, మీ కళ ఇంకా చెరిగిపోలేదు. దేవుడు కరుణిస్తే మళ్ళీ గర్భవతి అవుతుంది. అప్పుడు మీరు ఆశపడ్డట్టే పండంటి మగబిడ్డకు జన్మనిస్తుంది. అప్పుడు వైజయంతి మనసులో, దేవుడు కనురించిన ఇక్కడ మేము ఊరుకోం కదా, బిడ్డను పుట్టనివ్వం కదా. కౌశికి జీవితంలో సంతోషం ఉండకూడదు, బిడ్డ ఉండకూడదు. ఇక నిషిక వెంటనే, కరెక్ట్గా చెప్పావు జగదాత్రి, ఇంకా చాలా టైం ఉంది కదా. ఇక కౌశికి ఏడుస్తూ, ఇలాగ జరుగుతుందని, అది కూడా నాగే జరుగుతుందని అస్సలు ఊహించలేదు. ఎలా జీర్ణించుకోవాలనో నాకు అస్సలు అర్థం కావట్లేదు. ఇక జగదాత్రి వెంటనే, వదిన ఎన్నో కష్టాలని, ఎన్నో ఒడిదుడుకులని ఎదుర్కొని మీరు 6 ఏళ్ళుగా ఇలా బయటపడ్డారు. మీతో వచ్చిన కష్టం కాలంలో కలిసిపోతుందని నేను చెప్పలేను, కానీ మనసుకు గాయం తగ్గిపోతుంది. ఒకరినొకరిని అర్థం చేసుకొని ఇలా సాగిపోవాలి. ఇలా మాట్లాడుతుంటే నర్సు వచ్చి, మేడం, ఇంతమంది ఉండకూడదు, పేషెంట్ దగ్గర ఎవరు ఉండకూడదు, కాస్త రెస్ట్ ఇవ్వండి అని చెప్పగానే అందరూ వెళ్ళిపోతారు. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది
అనేది చూడాలి. ఇక ఇంతటితో రానున్న ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.